చెన్నై సూపర్ కింగ్ జట్టు తీసుకున్నదట వికెట్ కీపరు ఊర్విని 28 బంతులనే కొట్టిందట సెంచరీ. వన్డేలైనా T20లైనా భారతేనట నెంబర్ 1. ఐసీసీ ర్యాంకింగ్ లా సాధించిందట అగ్రస్థానం. భారత షట్లరు కిదాంబు శ్రీకాంత్ కు మల్లొక అవకాశం దక్కిందట. బరిలోకి దిగుతున్నాడట టైపే ఓపెనింగ్ బ్యాడ్మింటన్ గా. భారత్ ఆడబోయే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కైతే కొత్త కెప్టెన్ వస్తాడట. రోహిత్ శర్మ ఉంటే బాగుంటుందని అభిమానులందరూ అంటున్నారట. హైదరాబాద్ ఆశల మీద నీళ్లు చల్లిరట. ప్లే ఆఫ్ కు సన్ రైజర్స్ బాయ్ బాయ్ చెప్పిందట. పూరి జగన్నాథ్ సార్ మాట్లాడిండు ఈగో అనే అంశం మీద. ఈగోనైతే మంచిదేనట, కాకపోతే మంట పెరిగితే అన్ని తలగబడతాయి అంటున్నాడు. బాలీవుడ్ నటులు, దర్శకులు, రాజకీయాల గురించి అయితే ఎక్కువ మాట్లాడారంటున్నాడు ప్రకాష్ రాజ్ సారు. అట్లా మాట్లాడితే ప్రభుత్వం నుంచి వాళ్ళకైతే మస్తుగానం వస్తుందట ఒత్తిడి. సైన్మా హీరో నాని యాక్షనింగ్ చేసిన హిట్ సినిమానైతే సూపర్ హిట్. తొందరనే తీస్తాడట సారు ప్యారడైజ్ సైన్మా. భారతీయ చిత్రసీమల ట్రంప్ చూపిస్తున్నాడట సుంకలాల కలకలం. సుంకలాలు తగ్గిస్తే బాగుండు అంటున్నారు చిత్రసీమల జనం. రైతులేనట నిజమైన శాస్త్రవేత్తలు. మీకు తెలిసినన్ని విషయాలు శాస్త్రవేత్తలకు కూడా తెలివే అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు సారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ చేస్తున్నదట సర్వం సిద్ధం. పోటీలల్లో పాల్గొనే అందాల భామలైతే అందరూ సిద్ధం అంటున్నారు. వచ్చే 3 సంవత్సరాలల్లా తెలంగాణకైతే 2 లక్షల కోట్ల పనులట. కేంద్రము ఇచ్చిన మాట అస్సలకే తప్పదట. ఎంత సంతానం ఉంటే మాత్రం ఏం లాభం? పాపం తల్లిదండ్రులనైతే రేకుల షెడ్ల ఉంచుతున్నారట. తల్లిదండ్రులు అయితే విలవిలా పోతున్నారు. కావాలనే రాజకీయ పార్టీలు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారట. మీరు ఎన్ని కుట్రలు చేసినా బెదిరేది లేదంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 5 లక్షల కులువులకైతే శ్రీకారమట. పట్టభద్రులందరికీ పెడతారట నైపుణ్య పరీక్ష. బుగ్గవరము భూముల ఆక్రమణ నిజమేనట. ఈ ముచ్చట సర్వే అధికారుల నివేదికల స్పష్టమైందట. నష్టపోయిన పంటకు ఎంబటే పెట్టుబడి సహాయము అందిస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు సారు. ఈ సహాయాన్ని అయితే ఇయాటి సందే అందిస్తారట సారు. సింహాచల ఘటన మీద 6 ఇంజనీర్ల మీదనైతే వేసిందట వేటు. చర్యలకైతే ఆదేశించిందట ఏపీ ప్రభుత్వం. సజ్జల కుటుంబము చేస్తున్నదట భారీ కబ్జాలు. 63.72 అటవీ భూములను చేసిందట ఓంఫడ్ స్వాహా. రిషికేశ్ వీధులలోనైతే పాకిస్తాన్ దండలు చేస్తున్నాయంట కలకలం. మా దేశంలో మీ జెండలు ఎందుకు అంటున్నారు అవి చూసిన జనం. కాశ్మీర్లో భద్రతా సిబ్బందితోటి చేసిందట బీజేపీ నేత రవీంద్ర రైనా రీల్స్. దాన్ని కాంగ్రెస్ నేతలందరూ చేస్తున్నారు ట్రోల్స్. పాకిస్తాన్ మీద యుద్ధ దాడి చేసేందుకు భారత్ అయితే అన్ని విధాలుగా అన్వేషిస్తున్నదట. యుద్ధం ఎప్పుడు జరిగినా దానికి మేము సిద్ధమంటున్నారు భారత్. రోడ్డు ప్రమాదం జరిగిన బాధితులకు చేశారట కేంద్ర ప్రభుత్వము ఉచిత చికిత్స. 1.5 లక్షల వరకు ఖర్చు పెట్టి 7 రోజుల పాటు చేస్తుందట ఈ చికిత్స. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందట. యుద్ధ సన్నద్ధం పెంచే మాకుట్రిలు చేపిస్తారట. పహల్గామ్లా జరిగిన దాడి తర్వాత భారత్ కావాలనే పాక్ మీదనైతే చేస్తున్నదట దుష్ప్రచారం. దీనిని ఖండిస్తామని చెప్తున్నారు పాక్ పార్లమెంటు సభ్యులు. భారత్ కు పాకిస్తాన్ కు మధ్యలో చాలా ఉద్రిక్తత నెలకొన్నదట. సైనిక ప్రయోగము పరిష్కారం కాదని చెప్తున్నది ఐక్యరాజ్య సమితి. మనిషి మెదల్లా థాలస్ అనే భాగము చిన్నగుంటేనట కొన్ని లోపాలుంటాయట. నిద్రలేమి, అజీర్తి, కుంగుబాటు దీనికి కారణాలైతాయట.
యెమెన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నదట. ఈ దాడులలో 30 యుద్ధ విమానాలు అయితే పాల్గొన్నాయట. అమెరికాలో 60 ఏళ్ల కింద మూతపడ్డ జైలును మల్లొక మల్క తెరవాలంటున్నాడట ట్రంప్ సారు. తప్పులు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకున్నదట వికెట్ కీపరు ఊర్విని. 28 బంతులనే కొట్టిందట సెంచరీ. వన్డేలైనా T20లైనా భారతేనట నెంబర్ 1. ఐసీసీ ర్యాంకింగ్ లా సాధించిందట అగ్రస్థానం. భారత షట్లరు కిదాంబి శ్రీకాంత్ కు మల్లొక మల్క అవకాశం దక్కిందట. బరిలోకి దిగుతున్నాడట టైపే ఓపెనింగ్ బ్యాడ్మింటన్ గా. భారత్ ఆడబోయే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కైతే కొత్త కెప్టెన్ వస్తాడట. రోహిత్ శర్మ ఉంటే బాగుంటుందని అభిమానులందరూ అంటున్నారట. హైదరాబాద్ ఆశల మీద నీళ్లు చల్లిరట. ప్లే ఆఫ్ కు సన్ రైజర్స్ బాయ్ బాయ్ చెప్పిందట. పూరి జగన్నాథ్ సార్ మాట్లాడిండు ఈగో అనే అంశం మీద. ఈగోనైతే మంచిదేనట, కాకపోతే మంట పెరిగితే అన్ని తలగబడతాయి అంటున్నాడు. బాలీవుడ్ నటులు, దర్శకులు రాజకీయాల గురించి అయితే ఎక్కువ మాట్లాడారంటున్నాడు ప్రకాష్ రాజ్ సారు. అట్లా మాట్లాడితే ప్రభుత్వం నుంచి వాళ్ళకైతే మస్తుగానం వస్తుందట ఒత్తిడి. సైన్మా హీరో నాని యాక్షనింగ్ చేసిన హిట్ సినిమానైతే సూపర్ హిట్. తొందరనే తీస్తాడట సారు ప్యారడైజ్ సైన్మా. భారతీయ చిత్రసీమల ట్రంప్ చూపిస్తున్నాడట సుంకలాల కలకలం. సుంకలాలు తగ్గిస్తే బాగుండు అంటున్నారు చిత్రసీమల జనం. రైతులేనట నిజమైన శాస్త్రవేత్తలు. మీకు తెలిసినన్ని విషయాలు శాస్త్రవేత్తలకు కూడా తెలివే అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు సారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ చేస్తున్నట సర్వం సిద్ధం. పోటీలల్లో పాల్గొనే అందాల భామలైతే అందరూ సిద్ధం అంటున్నారు. వచ్చే 3 సంవత్సరాలల్లా తెలంగాణకైతే 2 లక్షల కోట్ల పనులట. కేంద్రము ఇచ్చిన మాట అస్సలకే తప్పదట. ఎంత సంతానం ఉంటే మాత్రం ఏం లాభం? పాపం తల్లిదండ్రులనైతే రేకుల షెడ్లా ఉంచుతున్నారట. తల్లిదండ్రులు అయితే విలవిలా పోతున్నారు. కావాలనే రాజకీయ పార్టీలు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారట. మీరు ఎన్ని కుట్రలు చేసినా బెదిరేది లేదంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 5 లక్షల కులువులకైతే శ్రీకారమట. పట్టభద్రులందరికీ పెడతారట నైపుణ్య పరీక్ష. బుగ్గవరము భూముల ఆక్రమణ నిజమేనట. ఈ ముచ్చట సర్వే అధికారుల నివేదికల స్పష్టమైందట. నష్టపోయిన పంటకు ఎంబటే పెట్టుబడి సహాయము అందిస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు సారు. ఈ సహాయాన్ని అయితే ఇయాటి సందే అందిస్తారట సారు. సింహాచల ఘటన మీద 6 ఇంజనీర్ల మీదనైతే వేసిందట వేటు. చర్యలకైతే ఆదేశించిందట ఏపీ ప్రభుత్వం. సజ్జల కుటుంబము చేస్తున్నదట భారీ కబ్జాలు. 63.72 అటవీ భూములను చేసిందట ఓంఫడ్ స్వాహా. రిషికేశ్ వీధులనైతే పాకిస్తాన్ దండలు చేస్తున్నాయంట కలకలం. మా దేశంలో మీ జెండలు ఎందుకు అంటున్నారు అవి చూసిన జనం. కాశ్మీర్లో భద్రతా సిబ్బందితోటి చేసిందట బీజేపీ నేత రవీంద్ర రైనా రీల్స్. దాన్ని కాంగ్రెస్ నేతలందరూ చేస్తున్నారు ట్రోల్స్. పాకిస్తాన్ మీద యుద్ధ దాడి చేసేందుకు భారత్ అయితే అన్ని విధాలుగా అన్వేషిస్తున్నదట. యుద్ధం ఎప్పుడు జరిగినా దానికి మేము సిద్ధం అంటున్నారు భారత్. రోడ్డు ప్రమాదం జరిగిన బాధితులకు చేశారట కేంద్ర ప్రభుత్వము ఉచిత చికిత్స. 1.5 లక్షల వరకు ఖర్చు పెట్టి 7 రోజుల పాటు చేస్తుందట ఈ చికిత్స. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందట. యుద్ధ సన్నద్ధం పెంచే మాకుట్రిలు చేపిస్తారట. పహల్గామ్లా జరిగిన దాడి తర్వాత భారత్ కావాలనే పాక్ మీదనైతే చేస్తున్నదట దుష్ప్రచారం. దీనిని ఖండిస్తామని చెప్తున్నారు పాక్ పార్లమెంటు సభ్యులు.
భారత్కు పాకిస్తాన్కు మధ్యలో చాలా ఉద్రిక్తత నెలకొన్నదట. సైనిక ప్రయోగము పరిష్కారం కాదని చెప్తున్నది ఐక్యరాజ్య సమితి. మనిషి మెదళ్ళ థాలస్ అనే భాగము చిన్నగుంటేనట కొన్ని లోపాలుంటాయట. నిద్రలేమి, అజీర్తి, కుంగుబాటు దీనికి కారణాలైతాయట. యెమెన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నదట. ఈ దాడులలో 30 యుద్ధ విమానాలు అయితే పాల్గొన్నాయట. అమెరికాలో 60 ఏళ్ల కింద మూతపడ్డ జైలును మల్లొక తెరవాలంటున్నాడట ట్రంప్ సారు. తప్పులు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయంటున్నాడు.